పార్టీలు రెడీ. ఇంతకీ నంద్యాల నోటిఫికేషన్ ఎప్పుడంటే, ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నంద్యాలలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం ఏపీ కేబినెట్ అంతా నంద్యాలలో దించేశాడు చంద్రబాబు నాయుడు. 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అంటూ నంద్యాలకు వరాలు ప్రకటించేస్తున్నారు. స్వయంగా నారా లోకేష్ బాబు రంగంలోకి దిగి నంద్యాలను మరో అమరావతి చేసేస్తానని అన్నాడు. తెలుగుదేశం పార్టీ అతి శ్రద్ధను చూస్తూ ఉంటే ఆ పార్టీ నంద్యాలలో డూ ఆర్ డై అన్నట్లుగా పనిచేస్తోందని స్పష్టమవుతోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మొదలుపెట్టింది. శిల్పా మోహన్ రెడ్డిని వైకాపాలోకి చేర్చుకోవడంతోనే అసలైన గేమ్ మొదలైంది. ఆల్రెడీ పార్టీకి పట్టు ఉన్న నియోజకవర్గం, దానికి తోడు శిల్పా వంటి వ్యక్తి వచ్చాడు. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో వైకాపా కూడా కష్టపడుతోంది. వైకాపా నేతలు నంద్యాలకు చేరుకుని అధికార పార్టీకి కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. మరి పార్టీలు ఇలా రెడీ అయిపోయాయి. ఇక లేటంతా ఎన్నికల కమిషన్దే అన్నట్టుగా ఉంది పరిస్థితి. భూమా నాగిరెడ్డి మరణించి ఇప్పటికే 4 నెలలు గడిచిపోయాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే 6 నెలల్లోనే ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఏ నిమిషాన్నైనా వచ్చే అవకాశం ఉంది. ఈ అంశం గురించి పార్టీలనే ఆరా తీస్తే ఈ నెల 20వ తేదీ కల్లా నోటిఫికేషన్ విడుదల కావచ్చని అంటున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎన్నికలను ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధం కావాలని తమ పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేశారు.